అనారోగ్య స్థితిలో ఉన్నవారిని హక్కున చేర్చుకోవడం సామాజిక బాధ్యత అని పలువురు పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అనారోగ్య స్థితిలో ఉన్న వారిని హక్కును చేర్చుకోవడం సామాజిక బాధ్యత అని పలువురు పేర్కొన్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో యాంటీక్లైన్ కాలనీ మంజు అబాకస్ కార్యనిర్వాహకులు మంజుల సౌజన్యంతో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు నిత్యావసర సరుకులను, ప్యాకెట్ మనీని అందజేశారు. మంజుల సేవానిరతిని కొనియాడారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మగువా బాధ్యులు డాక్టర్ లక్ష్మీవాణి, గాలి సునీత, అక్షయ పాత్ర స్వచ్ఛంద సేవా సంఘం వ్యవస్థాపకులు ముత్తసాని సంధ్యారెడ్డి, జ్యోతి గాంధీ ఫౌండేషన్ బాధ్యులు భైరి మానస తదితరులు మాట్లాడారు. మనోధైర్యంతో అనారోగ్యాన్ని జయించవచ్చునని పేర్కొన్నారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. వారు సింగరేణిలో చాలా సీనియర్ డాక్టర్. అక్కడ మన యాంటీక్లైన్ కాలనీ హాస్పిటల్కు ఆయనే సూపరింటెండెంట్. వారి సతీమనే మంజుల గారు. మరి కొత్త కాదు, ఫస్ట్ కాదు. నేను బలవంతంగా మంజులను ఎందుకంటే ఇక్కడ గోదావరికని బిడ్డ ఆమె. ఇక్కడ గోదావరికంలో పుట్టింది, పెరిగింది. ఉద్యోగరీత్యా ఆమె నర్సుగా కూడా పనిచేసినట్టు జరిగింది. మరి అబాకస్ అనేటువంటి ఒక విద్యను, అబాకస్ అనేది చాలా మనకు తెలుసు చాలామందికి. అబాకస్లో చాలామంది చిన్న పిల్లలు వాళ్ళను తన దగ్గరికి వాళ్ళకు నేర్పించి వాళ్ళు ఇచ్చేటువంటి ఫీజును తాను ఉంచుకోకుండా తన విద్యను నేర్పడం ఆటోమేటిక్గా. ఎందుకంటే ఫ్రీగా చెప్తే విలువ ఉండదు కాబట్టి ఒక విలువ ఉండాలి, ఆ విద్యకు విలువ ఉండాలనే ఉద్దేశంతో కొంత ఫీజు తీసుకొని, ఒక తక్కువ ఫీజు తీసుకొని వాళ్ళ విద్యను బోధించి వచ్చే ఆదాయాన్ని ఇట్లాంటి సేవలు చేయడం. మరి ఇది కొత్త కాదు, చాలామందికి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే నా ఆధ్వర్యంలో, మాకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈశ్వర కృపలో ఆ వృద్ధుల మధ్య ఆ పిల్లలకు సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేస్తే ఆ సర్టిఫికేట్ని ఆ వృద్ధుల చేతి ఇప్పించేది. వాళ్ళకు ఒక రోజు అన్నదానం చేసేది. అలాగే హెచ్ఐవి పిల్లలకు కూడా వారు సహాయం అందించడం జరిగింది. ఇట్లా చాలా చెప్పుకుంటూ చాలా, అంటే నాకు తెలిసిన నా ద్వారా జరిగిన ఆ కార్యక్రమాలు. ఆమె చాలా కార్యక్రమాలు చేశాను. నా బలవంతం మీద ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వారు పూనుకోవడం అసలు వద్దన్నారు. కానీ మీకు ఈ సహాయాన్ని అందించాలి. మరి మేము అందించే సహాయం మీకు జీవితాంతం ఉపయోగపడకపోవచ్చు. కనీసం ఒక 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు ఉపయోగపడుతుంది. మీ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం ఈ సమాజానికి ప్లస్ ఒక మంచి లక్ష్యంతో ముందుకడుగేసిన మా మంజులకు ఒక మంచి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సామాజిక సేవా కార్యకర్తలు ఒక మాట చెప్పాలంటే వారికి స్వాగతం పలుకుతూ, అలాగే హ్యాపీ కిడ్స్ స్కూల్ ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ గోదావరి. నమస్కారం. ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ ఇదొక చెప్పాలంటే సేవా కార్యక్రమం అనే బదులు బాధతప్త హృదయంతో నిర్వహించేటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం. ప్రస్తుతానికి ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు, కార్యక్రమం అంటే మీకు రావద్దు. మరి ఏంటంటే మృత్యుతో పోరాడేటువంటి వ్యక్తులు వాళ్ళ మధ్య మనం ఉన్నాం ఈరోజు. అంటే నేను మా దర్శకుడిని చూస్తూ ఉంటాను. ఆయన రోజు ఆవేదన పడుతూ ఉంటాడు, అంటే ఎదురు చూస్తూ ఉంటారు, మరణం కోసం ఎదురు చూస్తుంటారు. అంటే అటువంటి పరిస్థితి అన్నట్టు డయాలసిస్ పేషెంట్ అంటేనే మృత్యుతో పోరాడేటోళ్ళు ఒక మాటలు చెప్పాలంటే. ఎందుకంటే ఒక డయాలసిస్ చేస్తూ ఉంటే నేను చూసిన ఒక 2-3 సార్లు డయాలసిస్ చేస్తూ ఉంటే మన శరీరంలో ఉండేటువంటి బ్లడ్ అంతా తీసుకొని మళ్ళీ ఆ బ్లడ్ను పంపిస్తూ ఉంటారు మన శరీరంలోకి. ఎంత దారుణం చూడండి. ఒక చిన్న గాయం అయితేనే మన బ్లడ్ బయటకు వస్తే చాలా తలడిల్లిపోతాం. మరి అటువంటి పరిస్థితులలో డయాలసిస్ పేషెంట్లు అంటేనే కొంత భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే హెచ్ఐవి ఎయిడ్స్ అట్లాంటి వాటికంటే చాలా భయంకరమైంది అదే. కానీ మనోధైర్యం చాలా గొప్పది. మనోధైర్యంతో దేన్నైనా జయించవచ్చు, మన మృత్యును కూడా జయించవచ్చు. మన మందులు కాదు మనకు ఉపయోగపడే, మనం ఎన్ని మందులు వేసుకున్నా మన మానసిక ధైర్యంతో ఉంటే, మా లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యంతో మీరందరూ ముందుకెళ్తారు తప్పకుండా. అంటే ఎందుకంటే దస్తగిరితో సంబంధాలు లేవని నేను చెప్తున్నా, అనుబంధం ఉంది కాబట్టి. ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన మేము ధైర్యం చెప్తూ ఉంటాం. అంటే ఎప్పుడు కానీ ఎవరైనా కూడా మానసిక ధైర్యంతో ముందుకు అడుగేయాలి. ఏం లేదు, అందరితో సమానంగా మనం. ఇదేంటంటే విధి వక్రించి మనకి ఈ వ్యాధి వచ్చింది తప్ప అందరికీ ఇది వచ్చేటువంటి భయంకరమైన వ్యాధి కాదు. కాబట్టి ఈ పరిస్థితులలో మీ అందరినీ మేము ఇక్కడికి సమీకరించడం, తీసుకురావడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము చూసాం చాలా మటుకు కష్టం అనిపించింది అందరిని పిలవాలంటే. మరి ఈ సందర్భంగా నేను మా డయాలసిస్ రవికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు ఒక డయాలసిస్లో ఉంటాడు రవి, చేసి మీ ఫోన్లు కూడా చేసి ఆయన సమీకరించడం వల్ల ఈరోజు ఆయన చెప్పడం వల్ల నేను ఆయన అది చేయడం జరిగింది. ఒక 10 మందిని పంపించమని చెప్పాను. 10 మందిని ఆయన వెంటనే నా ఫోన్ నెంబర్లు పంపగానే మీకు ఫోన్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సభలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని
సాధారణంగా ఎవరైనా మేము సంపాదిస్తున్నామంటే ఇంకా సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. ఒక రూపాయి వచ్చిందంటే ఆ రూపాయికి తోడు అంటే అది మానవ సహజం, నైజం. అంటే ఒకవేళ పోగొట్టుకోవాలనుకున్నా కూడా దానికి తగ్గట్టు రావాలనే ఆలోచన ఉంటుంది. లేకపోతే ఒక రూపాయి నేను పెడుతున్నట్టు దానికి ప్రయోజనం ఉండాలని చూస్తూ ఉంటాను. అదే ఈ గోదావరికని సమాజంలో అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడ ఉన్న వాళ్ళవే మేము ఒక రకంగా చెప్పాలంటే మేము ఖర్చు చేసి అంటే ఏదైనా సేవ చేయాలి, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే కన్నీరుతో ఉంటారో, ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక తపన ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు పిలవడం జరిగింది. మరి ఆ ముఖ్యమైన వ్యక్తి పరిచయం ఎందుకు చేయాలంటే నేను వారి వాస్తవానికి ఒక అధికారి సత్యమని ఒక ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండి తన కుటుంబం తాను అని అనుకోకుండా 10 మందికి సేవ చేయాలి. ఆ సేవ అనేది 10 మందికి ఉపయోగపడాలి. మరి సేవ చేయాలంటే భర్త ఇచ్చేటువంటి ఆదాయంలో ఖర్చు చేయడం, తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి నుండి ఖర్చు చేయడం కాదు. నేను సంపాదించాలి, నేను సంపాదించి నా సంపాదనలో వచ్చేటువంటి వచ్చేటువంటి ఆదాయాన్ని నేను సేవకు ఖర్చు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన ఉన్నారు. మరి నిజంగా ఒకసారి గట్టిగా చెప్పడం అభినందన తెలియదు. కాబట్టి వ్యక్తి వీరి భర్త గారు డాక్టర్ గారు, వారి పేరు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గాంధీ ఫౌండేషన్ గాంధీ సార్కి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మంజుల గారికి, సంధ్య గారికి, మానస గారికి, లక్ష్మీ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే నిజంగా అంటే సార్ అందరి గురించి చెప్పారు, కానీ అసలు ఇది ఇక్కడ ఇలాంటివి ఉంటున్నాయని వెలికి తీసేదే మన గాంధీ సార్. నిజంగానే మేము ఉంటాము మాకు గోదావరికని గాంధీ సార్ మీరు గాడ్ ఫాదరు. మమ్మల్ని కూడా అందరినీ అంటే మేము ఒక సేవ చేస్తూ ఉంటాము, అందుకే మమ్మల్ని అందరినీ గుర్తించడం కానీ మాకు వెనకల నుంచి ఏదైనా ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చినా ఇది ఎలా చేద్దామనే మార్గదర్శకులు మాకైతే ఒక ఆత్మీయ అంటే ఇంకా దాన్ని అన్ని రకాలుగా ఎన్ని పాత్రలు అంటే ఒక లేడీస్కి అయితే మేము అట్లే ఫీల్ అవుతాము, తండ్రిగా కావచ్చు, బ్రదర్ కావచ్చు, స్నేహితులుగా అన్ని రకాలుగా కూడా సారు ఏదైనా ఒకటి చిన్న డౌట్ వచ్చినా లేదంటే ఒక ఇబ్బంది వచ్చినా పంచుకునే అంత గొప్ప వ్యక్తి. మాకి అంటే మీలాంటి వాళ్ళకే కాదు, మాలాంటి సమాజం సేవ చేసే వాళ్ళకి కావచ్చు, సమాజంలో ఒక స్త్రీలు మేమంటూ ఒక ముందడిగే మాకు కూడా ఒక మంచి ధైర్యము. వారికి కూడా ఈ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఇలాంటి అంటే సార్ అన్నట్టు ఒక హౌస్ వైఫ్గా కూడా ఉంటూ అంటే తన సంపాదించిన దాంట్లో మామూలుగా ఏముంది ఏదో ఒకటి టార్గెట్ చేసుకుంటారు లేడీస్ అంటే, అట్లా కాకుండా హెల్పింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం మంజుల గారికి కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా చక్కగా అంటే ఉన్నంత ఏదున్నా కూడా మనం సార్ అన్నట్టు మనోధైర్యం అనేది చాలా అవసరం. ఆ మనోధైర్యంతోనే బాగున్న వాళ్ళమైనా బాగలేకున్న వాళ్ళమైనా కూడా అలానే ముందుకెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన గాంధీ సార్కి అలాగే మంజుల మేడంకి ధన్యవాదాలు. మీకు అందరికీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్స్కి నిత్యావసర సరుకులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంజుల గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి మా గాంధీ సార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి డాక్టర్ లక్ష్మీ మేడం గారికి, హ్యాపీ సునీత మేడం గారికి, మానస గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. తన కాళ్ళపై తను నిలబడాలనే ఉద్దేశంతో అబాకస్ విద్యను స్టార్ట్ చేసి విద్యార్థులకు ఒక విధంగా సేవను అందిస్తూ వచ్చినటువంటి ఫీజు ఆదాయంతో తను ఖర్చు చేసుకోకుండా ఒక పేషెంట్స్కి డయాలసిస్ పేషెంట్స్కి కానివ్వండి ఇంకా వేరే ఏ విధమైన సేవ కార్యక్రమాలు చేస్తాను ముందుకు వచ్చినటువంటి మంజుల గారి గొప్ప మనసుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా కూడా అది గాంధీ సారే వెలికిస్తారు మూలల నుండి. ఇట్లాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే భాగ్యం మాకు కల్పిస్తున్నాను. గాంధీ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఫస్ట్ హ్యాపీగా ఉంటే మీరు సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన గాంధీ గారు, ఇవాళ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చిన మంజుల గారికి, మానస గారికి, సంజయ్ రెడ్డి గారికి, సునీత గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఆరోగ్యమే మహాభాగ్యం, కరెక్టే. కానీ ఒక విధంగా మీరు కొంత కోల్పోయారు, కానీ మీకు ఇప్పుడు కొద్దిగా ఫ్రీ డయాలసిస్ ఉండి ఆసరా కూడా ఉంది. ఇదివరకు అది లేక ఒక్క వారం వస్తే 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాళ్ళు, రోజు మార్చి రోజు డయాలసిస్ చేస్తే. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అయితే మీకు మంచి సర్వీస్ ఇస్తుంది.
అది ఉపయోగించుకుంటున్నారు. కానీ మీలాంటి వాళ్ళకి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. ఇంటికి వెళ్తే దర్దాపు ఈ ఏజ్కి వచ్చేసరికి బరువు బాధ్యతలు అయిపోతాయి, అన్ని పిల్లలకి అప్పచెప్తారు, ఆ తర్వాత మిమ్మల్ని చూసుకునే వాళ్ళు తక్కువ అవుతారు. అంటే ఎలా ఉంటుందంటే ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టు పట్టించుకోరు. అలాంటి టైంలో ఇప్పుడు గాంధీ గారు లాంటి వాళ్ళు, మంజుల గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇలా సాయం చేయడానికి ముందు రావటం చాలా అభినందనీయం. మేము సాయం చేయడానికి ముందు ఉన్నా కానీ అది కరెక్ట్ పర్సన్కి అందాలి. ఇప్పుడు కూడా ఎవరికి ఇస్తే బాగుంటుంది ఈ సాయం అనేది మాకు కావాలంటే ఫస్ట్ గాంధీ గారు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.